జై గురుదత్త. అందరికీ శుభోదయం. దత్తాత్రేయ స్వామివారి లీలలు చాలా అద్భుతంగా ఉంటాయండి. మొన్న మంగళవారం రోజు అంటే మే 14, 2024 నాడు పొద్దున్నే నూకల ప్రభాకర్ శర్మ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఏమిటి అని అంటే, కుమసి గ్రామంలో త్రివిక్రమ భారతి స్వామి వారికి విశ్వరూప సందర్శనం జరిగినటువంటి రోజు 18వ తారీఖు నాడు. ఆ రోజు చాలా గొప్ప ఉత్సవం జరుగుతోంది. శ్రీపాద్ నన్ను రమ్మన్నారు, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, వీలైతే మీరు వెళ్ళొచ్చేయండి అన్నారు. అయితే మనకున్న అలవాటు మీకు తెలుసు కదా, ఏదైనా దత్తక్షేత్రం అనగానే మనకు ముందు గుర్తుకొచ్చేది అన్నదానం చేయాలనిపించడం. నేను వెంటనే ప్రభాకర్ శర్మ గారిని అడిగాను, సార్ మరి ఇలా అక్కడ ఏమైనా వీలు కుదురుతుందా, నేను అన్నదానం చేయదలుచుకున్నాను అని అంటే, కుదరకపోవచ్చండి, 700-800 మంది పైన వస్తారట, మరి అంతమందికి మీరు అన్నదానం చేయగలుగుతారా అంటే, చేస్తానండి అదేం లేదని అంటే, అయినా కుదరకపోవచ్చు, ఒకసారి మీరు అడిగి చూడండి అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు. వెంటనే నేను ఫోన్ చేశాను. ఆయన ఏమన్నారంటే, అక్కడ రఘునందన్ భట్ గారు, మేమే అన్నదానం చేస్తున్నాం కదండి, ఆ డబ్బులు ఏమన్నా ఇచ్చేది ఉంటే మీరు ఇచ్చేయండి, మీ పేరు మీద అన్నదానం చేస్తామంటే, నేనన్నాను, సార్ నాకు ఇప్పటివరకు అటువంటి అలవాటు లేదు, ఎప్పుడైనా నా చేత్తో నేను వండి పెట్టి ఆ అన్నదానం చేయడంలో నాకుండే ఆనందం వేరుంటుంది. స్వామివారికి కూడా నేను వండింది నివేదన చేస్తాను నేను, కాబట్టి నాకు వీలుంటే అవకాశం కల్పించండి అంటే, ఆయన ఒక గంట సమయం అడిగి ఆలోచించుకొని ఏమనుకున్నాడో ఏమో, మరి దాదాపు 800 నుండి 1000 మంది వస్తారండి, అంతమందికి మీరు వంట చేయగలుగుతారా అన్నారు. వెంటనే నేను అన్నాను, హైదరాబాద్లో మాకు కావలసినంతమంది దత్తభక్తులు ఉన్నారండి, అందరూ కూడా దత్తసేవ అంటే ముందుకు వచ్చేవారే, మీరు ఆ విషయంలో ఆలోచన చేయక్కర్లేదు, మీరు నాకు ఒక గంట టైం ఇవ్వండి, నేను కన్ఫర్మ్ చేస్తానని మన గ్రూపుల్లో ఒక చిన్న మెసేజ్ పెట్టాను. పెట్టంగానే దత్తభక్తులందరూ కూడా ఒక 15 నిమిషాల్లోనే ముందుకు వచ్చేసి మనం చేద్దాము అని అన్నారు. వెంటనే ఆ ధైర్యంతో ఆయనకు ఫోన్ చేసేసి, అయ్యా మేము వస్తున్నాం, మేము అన్నదానం చేస్తున్నామని చెప్పేశాను. ఇవాళ మనం గాణగాపూర్ వెళ్తున్నాం, అక్కడి నుండి మిగతా దత్తభక్తులందరినీ కలుపుకొని కుమసి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ మనమే వంట చేసి అన్నదానం చేసి దత్తాత్రేయుల వారి పల్లకి ఊరేగింపులో పాల్గొని విశ్వరూప సందర్శన ఉత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయుడు ఆశీర్వాదం పొంది వద్దాం రండి. అందరూ షట్కూల తీర్థం అనగానే సంగమంలో మనం మెట్లు దిగుతాం కదా, అదే షట్కూల తీర్థం అనుకుంటారు. అది కాదు అసలు షట్కూల తీర్థం. షట్కూల తీర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది అమరజా నది, ఇలా వస్తుంది అమరజా నది, ఎండిపోయింది ఇప్పుడు. ఇది భీమా నది, భీమా నది ఇక్కడి నుంచి వస్తుంది. ఈ రెండిటి సంగమ స్థానం ఇగో ఇది షట్కూల తీర్థం. అది షట్కూల తీర్థం కాదు, అది నృసింహ తీర్థం, ఇది షట్కూల తీర్థం. ఇప్పుడు మనం ఉన్నది ఎండిపోయినటువంటి ఈ షట్కూల తీర్థంలో ఉన్నాం. చుక్క నీళ్ళు లేవు ఎక్కడా కూడాను. దత్త సేవా కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న గ్రూప్ సభ్యులందరం కూడాను 17వ తారీఖే గాణగాపురం చేరుకొని స్వామివారిని దర్శించుకొని మఠంలోనూ అలాగే సంగమంలోనూ, అక్కడి నుండి మధ్యాహ్నానికి కూరగాయలు వగైరా అన్నీ కొనుక్కొని కుమసి గ్రామం చేరుకున్నాం. కుమసి చేరుకున్న తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని సత్సంగం చేసుకొని సాయంత్రం 5 నుండి రాత్రి 9 వరకు కూడాను గుత్తి నుండి వచ్చిన భక్తులను కలుపుకొని దత్తనామ సంకీర్తన చేశాము. ఈ ఇప్పుడు చెప్పుకున్న క్షేత్రాలన్నీ కూడా జాగృత క్షేత్రాలు, వీటిలో శక్తి ఎప్పుడూ కూడా తరగదు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శక్తి మనల్ని ప్రేరేపితం చేస్తుంది. కనుకే జాగృత స్థానాలకు వెళ్ళమంటాం. అటువంటి ఒక జాగృత స్థానం ఇది. ఎందుకు కలియుగంలో ఇంకెవరికన్నా విశ్వరూప సందర్శనం కలిగిందా? ఒక్క త్రివిక్రమ భారతీ స్వామి వారికే కలిగింది. అంతటి మహాక్షేత్రం ఇది. ఇవాళ మన అదృష్టం కొద్ది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ స్థల పురాణం మనం ఒకసారి మననం చేసుకునేటువంటి భాగ్యం కూడా దత్తాత్రేయుల వారే మనకు అనుగ్రహించారు. జయ జయ భవతి విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరిరాజ సురేఖ శ్రీనాథీ
श्रीधर श्रीपादा जयी भवति विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव మరుసటి రోజు ఉదయం 5ంటికే అందరం స్నానాదులు ముగించుకొని స్వామివారిని దర్శించుకొని 1000 మందికి అన్నదానం చేయడానికి వంట కార్యక్రమం మొదలు పెట్టేశాం. వీడియో తీసాను. ఉదయం 7ంటికే తెలుగు రాష్ట్రాల నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి భక్తులు విపరీతంగా రావడం మొదలుపెట్టారు. కార్యక్రమాలు మొదలైపోయినాయి. మహోత్సవానికి సంబంధించి మా ప్రయత్నం ఏమిటి అని అంటే 11ంటికంతా వంట పూర్తి చేసి అందరం మళ్ళీ స్నానాలు చేసి గాణగాపూర్ నుండి వచ్చే స్వామివారి పల్లకీని స్వాగతించాలన్నది. ఇప్పుడు సమయం 11 అయింది ఉదయం. ఎక్కడ చూసినా భక్తులే, మీరు చూడొచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలైపోయినాయి. ఒకసారి విశ్వరూప సందర్శన స్థానానికి వెళ్ళి అక్కడ అభిషేకం జరుగుతోంది. అది చూసి ఆ తర్వాత స్వామివారు గాణగాపూర్ నుండి పల్లకీలో వస్తున్నారు కదా, వారిని మనం ఆహ్వానిద్దాం రండి. శ్రీ త్రివిక్రమ భారతీ స్వామివారి దివ్య జీవ సిద్ధ సమాధి.
ఇప్పుడు శ్రీ విశ్వరూప సందర్శన పాదుకలు కుమసి ఆ పాదుకలకి అభిషేకం జరుగుతుంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద అభిషేకానంతరం స్వామివారిని పాదుకలని దివ్యమైన అలంకారం చేశారు. 2 కళ్ళు చాలట్లేదు చూడడానికి, మీరు కూడా దర్శనం చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన దత్తభక్తులు స్వామివారి పల్లకి ఏ మార్గం గుండా వస్తుందో ఆ మార్గం అంతా కూడా రంగవల్లులు తీర్చిదిద్దారు. ఒకసారి అవి ఎలా ఉందో చూద్దాం రండి. అన్నబి వదిలేస్తారు మళ్ళీ పల్కి ఆరా దూరంగా స్వామివారి పల్లకి వస్తుంది చూడండి. పోయిన సంవత్సరం నదిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి పడవలో తెచ్చారు, కానీ ఈ సంవత్సరం నీళ్ళు లేవు, నది మొత్తం ఎండిపోయింది. 20 కిలోమీటర్ల పైన దాదాపు 4 గంటలు ఎర్రటి ఎండలో ఆ ఇసుక, ఎండిపోయిన నదిలో ఉండే ఇసుక కాలుతుంటే కాళ్ళు, వాళ్ళు అలాగే స్వామివారి మీద ఉన్న భక్తితోటి స్వామివారి నామ సంకీర్తన చేస్తూ ఆ పల్లకీని మోసుకొస్తున్నారు చూడండి. వారి భక్తికి చేతులు 2 జోడించి నమస్కరించక తప్పదు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అదిగో శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు వస్తున్నారు. పల్లకీలో కూర్చొని వస్తున్నారు గాణగాపురం నుండి. ఎందుకండి వస్తున్నారు అని అంటే, తన భక్తుడైన శ్రీ త్రివిక్రమ భారతీ స్వామి వారికి విశ్వరూప సందర్శనం అనుగ్రహించడానికి వస్తున్నారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. స్వామివారికి ఇప్పుడు బిల్వార్చన చేస్తున్నారు. వంటలన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఇంకా అన్నీ ఇక్కడ అరేంజ్ చేయాలి. పల్లకి వచ్చింది, స్వామివారికి బిల్వార్చన అవుతోంది. శ్రీ గురుదేవ దత్త. ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, శ్రీ గురు దత్తానుగ్రహం చూడండి. మన చేత్తో మనము స్వామివారి కోసం అని చెప్పి వండి పచ్చడి తీసుకొస్తాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ గురు దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల, ఆశీస్సుల వల్ల ఈరోజు మా బృందం అందరం కలిసి
మధ్యాహ్నం 12:30 నుండి 3:30 వరకు దాదాపుగా 1100 మందికి పైగా వచ్చిన వారికి లేదనకుండా వారికి అన్నప్రసాదం అనేది అందించడం జరిగింది. ఇదంతా కూడా దత్తాత్రేయుడి ఆశీస్సులే. మా యొక్క ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన ప్రతి దత్తభక్తుడి కుటుంబానికి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించి శ్రీ గురు దత్తాత్రేయుడు సంపూర్ణ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా దత్తాత్రేయుడిని ప్రార్థిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. తిరిగి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై గురుదత్త.